తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం వ్యవహారంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినటువంటి ప్రకటన దేశవ్యాప్తంగా ఒక చర్చకు దారితీసినటువంటి అంశం అందరికీ తెలిసిందే. ఎంతోమంది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి ఈ అంశం మీద చేసినటువంటి ప్రకటన రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే మరి టీడీపీకి ఎంతవరకు అది మేలు చేసిందా కీడు చేసిందా అనేటువంటి అంశాలు కనుక ఒకసారి పరిశీలించినట్లయితే ఒక రకంగా ఇది టీడీపీకి నష్టాన్నే చేకూరుస్తుంది అని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకని అంటే ఇదేమీ చిన్న విషయం కాదు, లేదంటే ఇది ఒక పాలసీకి సంబంధించినటువంటి వ్యవహారం కూడా కాదు. ఇది ఒక ఆధ్యాత్మికమైనటువంటి అంశం, ఎంతోమంది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం. ఇక్కడ నేను మతాన్ని గురించి మాట్లాడట్లేదు, ఇది ఏ మతానికి చెందినటువంటిది అనే విషయం పక్కన పెట్టేసేస్తే ఓవరాల్గా డివోటీస్ భక్తులకు సంబంధించినటువంటి అంశం, వారి విశ్వాసాలకు, వారి నమ్మకాలకు, అలాగే వారి మనోభావాలకు సంబంధించినటువంటి అంశం. ఎప్పుడైతే ఈ ప్రకటన చేశారో అప్పుడు దేశవ్యాప్తంగా ఎంతోమంది భక్తులు మానసికంగా బాధపడ్డారు. ఇన్నాళ్ళు మనం తీసుకున్నటువంటి ప్రసాదంలో ఇలాంటి కల్తీలు జరిగినాయా, ఇలాంటిది మనం తిన్నామా అని చెప్పి బాధపడినటువంటి వాళ్ళు కూడా ఉండుంటారు ఎంతో కొంతమంది. అలాగే నమ్మని వాళ్ళు కూడా కొంతమంది ఉండుంటారు. ఇవన్నీ పక్కన పెట్టేసేస్తే ఈ ఇష్యూ ఒక రోజు గడిచే కుందికి టీడీపీకి నష్టం చేకూరుస్తుంది. ఎందుకని చెప్పాల్సి వస్తుంది అంటే ఎప్పుడైతే ఈ ప్రకటన చేశారో దీని తర్వాత ఇమీడియట్గా ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీనో లేదంటే సిబిఐకి అప్పగిస్తున్నామనో ఏదో ఒకటి చేసి ఉంటే బాగుండేది. బట్ ప్రభుత్వం అది చేయలే. ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు తప్ప దీని మీద విచారణకు ముందుకు వెళదాము అనేటువంటి ఆలోచనలో లేకుండా పోయారు. ఫస్ట్ థింగ్. ఇక రెండవది, ఎప్పుడైతే టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుమలకు వచ్చి తన హయాంలో జరిగిందేంటి, అసలు తిరుపతిలో చేసినటువంటి అభివృద్ధి ఏంటి, అక్కడ గత 5 ఏళ్లలో ఏం జరిగింది ఏంటి అనేటువంటి అంశాలన్నింటినీ బయట పెట్టడంతో పాటుగా స్వామివారి ఆలయం ఎదుటగా సత్య ప్రమాణం చేయటం. సో గత 5 ఏళ్లలో ముఖ్యంగా తన హయాంలో ఎటువంటి అవకతవకలు జరగలేదని, ఎక్కడా కూడా లడ్డూకి సంబంధించి కల్తీలు జరగలేదని, నెయ్యిలో కల్తీలు జరగలేదని, అంతా కూడా పారదర్శకంగా వ్యవహరించామని, టీటీడీకి ఒక పెద్ద ల్యాబ్ ఉందని, దాంట్లో అన్నీ పరీక్షించిన తర్వాతే తీసుకుంటాం తప్ప బ్లైండ్గా తీసుకోమని, ఇంకా అసలు విషయం ఏంటి అంటే ఏదైతే కల్తీ జరిగింది అని చెప్తున్నారో ఆ నెయ్యిని సప్లై చేసినటువంటి ఏఆర్ డైరీ అదే మొట్టమొదటి కన్సైన్మెంట్. అంటే వాళ్ళు తీసుకొచ్చినటువంటి మొదటి ట్యాంక్ అదే, వాళ్ళ సప్లై అదే. బిఫోర్ అంతకుముందు ఏఆర్ డైరీ నుంచి అసలు ఏమీ తీసుకోలేదు అనేది వాళ్ళు ఇచ్చినటువంటి క్లారిటీ. సో దీంతో ఎప్పుడైతే ఆయన వచ్చి దేవుటి ఎదుట ప్రమాణం చేసి చెప్పాడో అప్పుడే టీడీపీ డిఫెన్స్లో పడిపోయింది. ఎందుకని అంటే సాధారణంగా వెంకటేశ్వర స్వామితో ఆటలాడటం అనేది చిన్న విషయం కాదు, అది చాలా ప్రమాదకరమైనటువంటి అంశం అనమాట. ఎందుకంటే దేవుడు వెంకటేశ్వర స్వామి అనే కాదు, అసలు దేవుడితో ఆటలాడకూడదు. ఫైనల్ వన్ థింగ్ అంటే దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళు అంటే వాళ్ళ గురించి నేను మాట్లాడలేను. అది ఎవరి విశ్వాసాలకు సంబంధించినటువంటి అంశం వాళ్ళది. ఎవరి నమ్మకాలు వాళ్ళయ్యి, ఎవరికి సంబంధించినవి దేవుడిని వాళ్ళు నమ్ముతారు, అసలు దేవుడే లేడు అనే వాళ్ళు నమ్మరు. అవి ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. సో నేను దాని గురించి మాట్లాడట్లా. సో దేవుడిని నమ్మేటువంటి వ్యక్తులు దేవుడి మీద ప్రమాణం చేసి అబద్ధం చెప్పరుగా, నిజమే చెబుతారుగా. సో మరి అలాంటప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు టీడీపీ నెక్స్ట్ ఏం చేయదలుచుకుంది? ఎప్పుడైతే వాళ్ళు క్లారిటీ ఇచ్చేశారో, అన్నీ వివరంగా చెప్పారో, ఎప్పుడైతే దానికి సంబంధించినటువంటి ఆధారాలను చూపించారో, ఎప్పుడైతే ప్రమాణం చేశారో అప్పుడే టీడీపీ డిఫెన్స్లోకి వెళ్ళిపోయింది. ఇక ఇప్పుడు సిట్టు వేసినా ఇంకేదైనా వేసినా పెద్ద యూజ్ ఏమి ఉండదు. అండ్ ఒకటి మనం మొదటి నుంచి అనుకున్నదే, చంద్రబాబు నాయుడు చేసినటువంటి పని మరి ఇది ఎందుకు తొందరపడ్డారో ఏంటో తెలియదు, కానీ ఇది ఒక రాంగ్ స్టెప్. నిజంగా ఏదైనా జరిగింది అనేటువంటి అనుమానాలు ఉంటే, లేదా ఏదైనా మీ దగ్గర రిపోర్ట్లు ఉంటే దాన్ని టీటీడీ కానీ, టీటీడీ ఈఓ కానీ, టీటీడీ చైర్మన్ కానీ, బోర్డు మెంబర్స్ కానీ ఎవరైనా వాళ్ళు మాట్లాడి ఉండాలి. దాని తర్వాత ఇది జరిగింది, సో ఇలా అయ్యింది అని చెప్పి ప్రభుత్వ విచారణ కోరితే అప్పుడు ప్రభుత్వం ఇలా జరిగిందని టీటీడీ నుంచి మాకు నివేదికలు వచ్చాయి, మేము విచారణకు ఆదేశిస్తున్నామని చెప్పి అప్పుడు విచారణ జరిపించుంటే వేరేలా ఉండేది. చంద్రబాబు అన్నీ తానే అయి ప్రకటించినటువంటి నేపథ్యంలోనే ఇది టీడీపీకి రాజకీయంగా తీరని నష్టాన్ని చేకూర్చబోతుంది అనేది రాజకీయ విశ్లేషకుల అంచనా.